ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లు తప్పనిసరిగా తెలుసుకోండి, లేకపోతే వచ్చే నెల పెన్షన్ కట్. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదివరకు ఆసరా పెన్షన్ వాహులకు తంబు ప్రకారమే పెన్షన్స్ అనేది ఇచ్చేవారు. కానీ వచ్చే నెల నుంచి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా, అనగా ముఖంని స్కాన్ చేసుకొని మాత్రమే డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతున్నట్లు సీఎం రేవంత్ అన్న ప్రకటించడం అయితే జరిగింది. కారణం, చాలామందికి తంబ్ ఇంప్రెషన్ పడక గంటల వ్యవధి అక్కడనే లైన్లో నిలబడుతున్నారు. కావున వారందరి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఫేస్ రికగ్నైజేషన్ని తీసుకొని రావడం జరుగుతుంది. ఇది యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది శుభవార్తగాని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు దీని పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కూడా జోరందుకోబోతుంది. అత్యంత త్వరితగతంగా వీటికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది.